నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సికింద్రాబాద్ కు మోదీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని. ఇవాళ సంగారెడ్డికి ప్రధాని మోదీ 9,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. నేడు విశాఖలో జగన్ పర్యటన. విజన్ విశాఖ సదస్సులో పాల్గొననున్న సీఎం. వైసీపీకి గుమ్మనూరి జయరాం గుడ్ బై. టీడీపీలో చేరనున్న మంత్రి. నేడు మహారాష్ట్రకు అమిత్ షా. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. వైసీపీ టికెట్ దక్కని నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం సైతం టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ వైసీపీకి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఇప్పటికే గుమ్మనూరు విజయవాడ చేరుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు అనుచర వర్గం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలూరు, గుంతకల్లు టీడీపీ నేతలు గుమ్మనూరు చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆలూరు నుంచి తిరిగి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించేందుకు నిరాకరించడంతో టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలూరు నియోజకవర్గం నుంచి తాను సూచించిన వ్యక్తిని కాకుండా ఆస్పరి జెడ్పీటీసీ విరూపాక్షికి వైసీపీ ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు పదవులకు రాజీనామా చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గుమ్మనూరు జయరాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఆయన ఏ పార్టీలో చేరతారనే సస్పెన్షన్ కి నేడు తెరపడనుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షునితో పలు సార్లు మంతనాలు సాగించిన గుమ్మనూరు జయరాం ఆలూరు టికెట్ తో పాటు గుంతకల్ ఈ 2 సీట్లను అసెంబ్లీ పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని గుమ్మనూరు జయరాం చంద్రబాబు నాయుడుకి పలుమార్లు ఇప్పటికే ఈ సీట్లపై పలుసార్లు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆలూరు టికెట్ కర్నూలు జిల్లా ఆలూరుతో పాటు అనంతపురం జిల్లా గుంతకల్ ఈ 2 అసెంబ్లీ టికెట్లపై చర్చించిన తర్వాత ఆయన
పార్టీలో ఆయన అనుచరులు భారీగా తరలి వచ్చిన అనుచరులు అన్నదమ్ములు అందరూ మొత్తం పార్టీలో చేరనున్నారు. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో గుమ్మనూరు జయరాం చేరేందుకు కర్నూలు జిల్లా ఆలూరు నుంచి భారీ సంఖ్యలో వాహనాలలో తరలివేరారు. ప్రధానంగా 5 సంవత్సరాల మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం ఈ రోజు మాత్రం తమ విజయవాడకు వెళ్తున్న వాహనాలలో మాత్రం చంద్రబాబు నాయుడు స్టిక్కర్ తో ఆలూరు నుంచి తరలి వెళ్ళడంతో కొంత ఆలూరు నియోజకవర్గ ప్రజలను ఒక ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఆలూరు అసెంబ్లీ టికెట్ ను వైసీపీ అధిష్టానం కేటాయించకపోవడంతోనే పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. అనంతరం పటేల్గూడకు వెళ్లనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ ఆలయానికి చేరుకోనుండగా అర్చకులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సంగారెడ్డి వేదికగా 9,021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఆయన చేయనున్నారు. పటేల్గూడలోని ఎన్ఆర్ ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో NH-65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులను మోదీ ప్రారంభిస్తారు. మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని బస చేసే రాజ్ భవన్ సమీప ప్రాంతాలు, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు రాకపోకలు సాగించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్ సమీప ప్రాంతాలను పూర్తిగా ఎన్ఎస్జీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. సమీప ప్రాంతాల్లో నగర పోలీస్ విభాగానికి చెందిన వివిధ స్థాయిల అధికారులు 200 మంది వరకు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో రాజ్ భవన్ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో జోరు చూపిస్తున్నారు. రేపటి నుంచి వరుసగా సీఎం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన వివిధ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఏపీ సీఎం జగన్ మంగళవారం నుంచి వరుసగా జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగా మంగళవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. అలాగే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు చేస్తారు. గతంలో విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో పాటు యువతకు భారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయి. తాజాగా విశాఖలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం అవుతుండడం రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పనకు తీసుకున్న చర్యలపై సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.59 లక్షల మంది ఖాతాల్లోకి 1294 కోట్లు జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 6న ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు. వెలిగొండ టన్నెల్ను ప్రారంభిస్తారు. అలాగే ఈ నెల 7న జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత నిధులను అర్హులైన వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక 8న సీఎం పులివెందులలో పర్యటిస్తారు. అక్కడ జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలను కలుపుతూ 3 సిద్ధం సభలు నిర్వహించింది. ఈ సభలకు అనూహ్య స్పందన వచ్చింది. మేదరమెట్ల సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభలో సీఎం జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామంలో టీడీపీ నాయకులు పర్యటించారు. మంచినీటి సమస్య, ఇళ్ల స్థలాల గురించి గ్రామస్తులు కేసినేని చిన్ని దృష్టికి తీసుకువెళ్లారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే నీటి సమస్య తీర్చి గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తంగిరాల సౌమ్య నందిగామ నియోజకవర్గంలో పసుపు జెండా మళ్లీ ఎగరవేయాలని పిలుపునిచ్చారు. నేను రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే ప్రవేశిస్తానని చెప్పారు. కాబట్టి మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి, విజయవాడ పార్లమెంటు నుంచి తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని, ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఈ కౌరవ సభలో నేను రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే ప్రవేశిస్తానని చెప్పారు. కాబట్టి మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి, విజయవాడ పార్లమెంటు నుంచి తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని, ఉమ్మడి అభ్యర్థుల్ని కొంచెం లేపండి. తెలంగాణ ఉద్యమంలో పోరుగడ్డగా నిలిచింది ఓరుగల్లు. మరీ ముఖ్యంగా తెలంగాణలో పోరాటాల గడ్డ అంటే అందరికీ గుర్తొచ్చేది వరంగల్లే. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఓరుగల్ల గడ్డపై రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్న నేతలు ఏ పార్టీలోకి వెళ్లాలన్నా దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. దీంతో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు బీఆర్ఎస్ నేతలు కారు దిగుతున్నారు. గులాబీ పార్టీ నుంచి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరారు. ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కొడుకు భరత్కు నాగర్ కర్నూల్, అలాగే జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ను బీజేపీ తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో బీజేపీ అధిష్టానం 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంకో 8 పార్లమెంట్ స్థానాల్లో కమలం నేతలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆ 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ మార్పుపై ఊగిసలాటలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రకటించాల్సి ఉన్న 8 స్థానాల్లో తాము ఉండేలా చూసుకునేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రధాని మోడీ చరిష్మాతో ఈసారి పోటీ చేస్తే సులువుగా గట్టెక్కవచ్చన్నది వీరి భావనగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే బీజేపీలో చేరి కమలం అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో నామా ఉన్నట్లు సమాచారం. 1-2 రోజుల్లోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దింపాలనే యోచనలో ఉంది బీజేపీ నాయకత్వం. దీంతో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాషాయ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. పార్టీ మార్పుపై కొద్ది రోజుల నుంచి ఆరూరి కమల్నాథుల నడుమ చర్చలు జరిగినట్లు సమాచారం. బీఆర్ఎస్లో రమేష్ కొంత అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన కారు దిగి కమలం పార్టీలో చేయడానికే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరూరి రమేష్ను కలిసి బీఆర్ఎస్లోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ వలసలు ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వైసీపీ అభ్యర్థుల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో హైటెన్షన్ నెలకొంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీసులు మోహరించారు. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ కి సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరు అవినీతి పరులో తేల్చుకుందామని సవాల్ విసిరారు కొలికపూడి. ఇవాళ ఉదయం 11 గంటలకు బోసుబొమ్మ సెంటర్ కు రావాలని అన్నారు. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేయగా వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ మాత్రం రేపు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వైసీపీ అభ్యర్థుల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో హైటెన్షన్ నెలకొంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీసులు మోహరించారు. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ కి సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరు అవినీతి పరులో తేల్చుకుందామని సవాల్ విసిరారు కొలికపూడి. ఇవాళ ఉదయం 11 గంటలకు బోసుబొమ్మ సెంటర్ కు రావాలని అన్నారు. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేయగా వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ మాత్రం రేపు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతా ఉన్నాయి. ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గంలో అయితే కనుక హైటెన్షన్ వాతావరణం అనేది కూడా కనబడతా ఉంది. ఏదైతే ఇటు టీడీపీ వైసీపీ అభ్యర్థుల సవాలు ప్రతి సవాలుతో అయితే కనుక పోలీసులు నియోజకవర్గాన్ని అతడించడం కూడా జరిగింది. ఏదైతే మొత్తం కూడా ఇటు తిరువూరు పట్టణం కూడా ఇటు
పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే టీడీపీ ముఖ్య నేతలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇటు టీడీపీ అభ్యర్థి అయినటువంటి కొలికలపూడి శ్రీనివాసన్ సైతం కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ అయితే కనుక వారి యొక్క పనుల్లో నిమగ్నమన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే స్వామిదాస్ యొక్క అవినీతి మొత్తం అంతా కూడా నేను తెలియజేస్తాను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంటూ కూడా కొలికలపాడు శ్రీనివాస్ అయితే కనుక నిన్న ఒక సభలో తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే అయితే స్వామిదాస్ సైతం కూడా ఆమె యొక్క అవినీతిని కూడా ప్రజలకి తెలుసు అందరికీ అంటూ కూడా ఆయన ప్రతి సవాళ్ళు విసురుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం బోసుబొమ్మ సెంటర్ వద్ద అయితే కనుక పోలీసులు బందోబస్తు అయితే కనుక ఎక్కువ నిర్వహిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ తిరువూరు నియోజకవర్గం అనేది కూడా ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సంతోష్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.